రేపటి నుంచి నా డైట్ వీడియోలు చేస్తాను అని చెప్పి 2 డేస్ అయింది. యాక్చువల్గా చేద్దాము అని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకొని రాయడం మొదలెట్టాను. రాయడం మొదలెట్టంగానే కొన్ని డౌట్లు స్టార్ట్ అయినాయి. ఆ డౌట్లని క్లియర్ చేసుకుందాము అనుకొని ఇంకా వేరే వీడియోస్ చూడడం మొదలెట్టాను. వాళ్ళంతా నన్ను బెదిరించి అసలు నాకు భయం ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఏదో చేయబోయి ఏదన్నా అయిపోతుందేమో అన్నట్టుగా అయిపోయింది. మరి వీరమాచినేని గారైతే కాఫీ కూడా వద్దంటున్నాడు. సరే అలా కూడా కాఫీ ఆపేద్దాము. అసలు కాఫీ పాలతో కాఫీ వద్దు అంటారు. నెయ్యి వేసుకుని కాఫీ నెయ్యితో కాఫీ ఎలా తాగాలో. కాఫీ అంటేనే పాలు, చక్కెర, డికాషన్. నాకు అసలు ఆ డికాషన్ కోసం నేను చాలా వెతికి గాయత్రి కాఫీ పొడి మల్లేశ్వరంలో బాగా వేస్తారని అక్కడి నుంచి తెప్పించుకొని కష్టపడి తాగుతాను. అది వద్దు, ఉత్త నీళ్ళల్లో నెయ్యి వేసుకొని కాఫీ పౌడర్ వేసుకొని తాగుంటున్నారు. ఇవన్నీ సరే ఇలా బాధగా కూడా స్టార్ట్ చేద్దాము పొద్దున్నే అనేసి అనుకున్నా. జెట్ లాగ్ ఉంది కదా, ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఈ జెట్ లాగ్ అంటే ఏం లేదండి, పగలంతా నిద్రపోయేది, అర్ధరాత్రి దయ్యాల్లాగా తిరిగేది అనమాట. 2 o'clockకి లేచి కూర్చున్నాను. ఎంత క్లీనింగ్ చేసినా కూడా 3:30, 4 అయింది. అప్పుడు నాకు పిచ్చ కాఫీ తాగాలి అనిపించింది. వీరమాచినేని గారు వద్దన్నారు అనుకుంటూనే ఒక గ్లాస్ తాగేసా. ఇలా పోస్ట్పోన్ అయింది. అంటే జెన్యూన్గా చెప్తాను రేపటి నుంచి అన్నాను కదా, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇక నేను ఏమైతే ఏమైంది, 2 డేస్లో స్టార్ట్ చేస్తా. ఏమైనా కానీ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇదన్నమాట. డైట్లు చాలా కష్టం అండి బాబు. లా ఉన్నారా పర్వాలేదు, కానీ డైట్లు చాలా కష్టం.